మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఒక లేఖ కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అనంత్ పేరిట ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ కూడా విడుదలైనట్టుగా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత టైం ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. అగ్రనేతలు మల్లోజుల ఆసన్న లొంగుబాటు అలాగే హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టులకు వరుస షాకులు తగ్గుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఆధారంగా ఇంకా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో లొంగిపోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ మేరకు సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేసి లొంగిపోతామంటూ ఆ పార్టీ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదలైనట్టుగా తెలుస్తోంది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొంత టైం కూడా ఇవ్వాలని కోరినట్టుగా సమాచారం. మొత్తం మీద మావోయిస్టులు ఇక రాజీకి వస్తున్నారు. పూర్తి స్థాయిలో లొంగుబాటుకే శరణ్యమంటున్నారు. తమకు టైం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని శరణు వేడుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పేరుతో ఉన్న లేఖ అది, అనంత్ పేరుతో రిలీజ్ అయిన లేఖ అది హిందీలో ఉంది. ఈ లేఖ సారాంశం ఏంటంటే జనవరి 1 వరకు తమకు టైం ఇవ్వండి, జనవరి 1లోగా ఆయుధాలు వదిలేసి జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేసి ఇంకా క్యాడర్ అంతా లొంగిపోతామంటూ ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ వచ్చినట్టుగా తెలుస్తోంది. తమకు కొంత టైం ఇవ్వని రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం. అగ్రనేతలు మల్లోజుల ఆసన్న లొంగుబాటు అలాగే మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల పంథా మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇక తమకు జనాల్లో కలవడమే ప్రత్యామ్నాయ మార్గంగా ఆలోచిస్తున్నారు. లేదంటే ఎన్కౌంటర్, లేదంటే పూర్తి స్థాయిలో అణచివేత ఉంటుందనే భావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో కనీసం లొంగుబాటుకు గురై ప్రాణాలు కాపాడుకొని ఆయుధాలు వదిలేసి సిద్ధాంతాన్ని అయితే కంటిన్యూ చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆ మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులై ఆయా దళాల్లో చేరి నక్సల్స్గా మారి తర్వాత రూపాంతరం చెందిన మావోయిస్టులుగా ప్రస్తుతం అడవుల్లో చలామణవుతున్న అన్నలు ఇక లొంగుబాటుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీని పూర్తిగా రూపుమాపుతామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మార్చి 31, 2026 డెడ్ లైన్గా పెట్టారు. ఈ డెడ్ లైన్ లోపల అయితే లొంగిపోండి, లేదంటే పూర్తిగా హతమారుస్తాం, ఎలిమినేట్ చేస్తాం, నిర్మూలిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు ఇస్తుంది, సీరియస్ వార్నింగ్స్ ఇస్తుంది. దీంతో మావోయిస్టులకు ఇక వేరే దారి దిక్కు లేకుండా పోతోంది. వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టులంతా హతమవడం, అగ్రనేతలంతా కూడా తమ టీములతో వందలాది సంఖ్యలో లొంగుబాట్లకు గురవడం, ప్రభుత్వం కూడా పునరావాస ప్యాకేజీలు కల్పిస్తామని వాళ్ళని ఆకర్షించడం, అంతేకాదు ఆయా ఆదివాసీ గ్రామాల్లో ఎక్కడికక్కడ రిహాబిలిటేషన్ ప్యాకేజీలు కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు, ఇస్తున్నారు కూడా లొంగిపోయిన వాళ్ళకి. దీంతో ఇవన్నీ చూసిన మావోయిస్టులు అడవులను వదిలి తాము కూడా జనాల్లో కలిసి తమ బతికేదో తాము బతుకుతామన్నట్టుగా ప్రస్తుతం కొంతమంది నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయుధాలు వదిలినంత మాత్రాన సిద్ధాంతాన్ని మాత్రం వదలం, ఖచ్చితంగా ప్రజా సమస్యల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, పోరాడతామని కూడా కొంతమంది భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా లొంగిపోయిన నక్సలైట్ కూడా కొంతమంది అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బట్ ఆయుధాలు మాత్రం వదులుతున్నారు, హింసను వదులుతున్నారు. ఇది మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామంగా ప్రభుత్వం కూడా చెప్తోంది. మొత్తం మీద మావోయిస్టులు లొంగిబాటుకు గురవుతే కనుక ప్రభుత్వం కూడా అన్ని విధాలు సహకరిస్తామంటుంది. వాళ్ళకు ప్రకటించిన రివార్డులు పునరావాసాన్ని కూడా అందిస్తామని చెప్తుంది. దీంతో ప్రస్తుతం మావోయిస్టుల వ్యవహారం అయితే కొత్త మలుపు తీసుకుంటుంది. ఇక ఇదొక సంచలన అప్డేట్ అని చెప్పాలి. మావోయిస్టులు పూర్తి స్థాయిలో తమంతగా తాము లొంగిపోతామంటూ చేస్తున్న ప్రకటనతో ఒకసారిగా ఆసక్తి రేగుతోంది. ఇక మావోయిస్టులు పూర్తిగా కాంప్రమైజ్ అవుతున్నారా, మావోయిస్టులు పూర్తిగా శరణుజొచ్చుతున్నారా ప్రభుత్వాన్ని, వేరే దిక్కు దారి లేక గత్యంతర లేక మావోయిస్టులు లొంగిపోతున్నారా? ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అవునని అనిపిస్తుంది. నాలుగు వైపులా ఒత్తిడి, పూర్తిగా ఎక్కడ చూసినా ఆంక్షలు, అడవుల్లో జల్లెడ పడుతున్న సాయుధ బలగాలు, వరుస ఎన్కౌంటర్లు, ఇవన్నీ చూసి మావోయిస్టులకు ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇక తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా లొంగిపోవాల్సిందేననే నిర్ణయానికి కూడా మావోయిస్టులు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతామని లేఖలు కూడా రాసినట్టుగా తెలుస్తుంది. ఎంసీసీ ప్రతినిధి
అనంత్ పేరిట ఒక లేఖ కూడా ప్రస్తుతం విడుదలైనట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ లేఖను మళ్ళీ చూద్దాం. హిందీలో ఆ లేఖ విడుదల చేశారు మావోయిస్టు ప్రతినిధి అనంత్ పేరుతో వచ్చింది లేఖ. ఎంసీసీ జోన్ ప్రతినిధిగా చెప్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత టైం ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అగ్రనేతలు చాలామంది లొంగిపోయారు. మల్లోజులు కావచ్చు, ఆశన కావచ్చు, అలాగే చాలామంది ఇప్పటికే ఎన్కౌంటర్ చేయబడ్డారు. చాలామంది వందల సంఖ్యలో ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. కర్రగుట్ల ఆపరేషన్ తర్వాత ఇదిగో ఇదే ఆ లెటర్. మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పేరుతో రిలీజ్ అయిన లేఖ ఇది. సో ప్రస్తుతం ఈ లేఖ వైరల్ అవుతోంది. ఈ లేఖలో హిందీలో చాలా క్లియర్గా, చాలా డీటెయిల్గా రాశారు. ఈ మొత్తం లేఖ సారాంశం ఏంటంటే, మేము లొంగిపోతాం, మాకు అవకాశం ఇవ్వండి, ఆయుధాలను వదిలేసి మేము కూడా జనాల్లో కలిసిపోతామంటూ, జనజీవన స్రవంతులు కలిసిపోతామంటూ మావోయిస్టులు చెప్తున్న లేఖ. ఖచ్చితంగా ప్రభుత్వం స్వాగతించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వానికి కూడా కావాల్సింది ఇదే. దేశంలో పెరుగుతున్న డొమెస్టిక్ వయలెన్స్ని తగ్గించే పనిలో భాగంగా కంప్లీట్గా మావోయిస్టులు ఎలిమినేట్ చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ చర్యలతో మావోయిస్టులు కనుక లొంగిపోతే వారికి స్వాగతించి వారికి పునరావాసం కల్పించి సరైన గౌరవం దక్కేలా చేస్తామంటే ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. దీంతో మావోయిస్టులు ప్రస్తుతం పునరాలోచనలో పడ్డారు. ఎందుకంటే కొనసాగితే అడవుల్లో ఉంటే కనుక ఎన్కౌంటర్లు తప్పవు, నిర్బంధం తప్పదనే ఆలోచనలకు వచ్చారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇది మరింత పెరిగింది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ మొత్తం అంశాలు కూడా తేటతల్లమవుతున్నాయి. ఎందుకంటే కనీసం జనజీవన స్రవంతిలో కలిసి ఆ రకంగానైనా ప్రజా సమస్యలపై పోరాడదాం, ఇక హింసను నమ్ముకుంటే వేరే దారి దిక్కు లేదు, ఖచ్చితంగా ఎలిమినేట్ చేయబడతాం అని చెప్పేసి మావోయిస్టులు భావిస్తున్నట్టుగా సమాచారం. మా సీనియర్ కొలీగ్ సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, మావోయిస్టులకు ఈ నిర్బంధాల మధ్య, ఎన్కౌంటర్ల మధ్య, అలాగే ఈ కూమింగ్ ఆపరేషన్ల మధ్య మావోయిస్టులు ఇక అడవుల్లో మనుగడ సాగించలేకపోతున్నారా? ప్రభుత్వాన్ని శరణుజొచ్చి లొంగిపోవడమే వాళ్ళ ముందున్న ఆప్షనా? ఏం జరగబోతుంది? వాట్ నెక్స్ట్? మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఎన్కౌంటర్ లో అర్థం కావడం, కొంతమంది లొంగిపోవడంతోనే ఆ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఇక ఆపరేషన్ పగార్ అనేది మార్చి 2026 టార్గెట్ పెట్టుకొని కేంద్ర బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. అణువు కూడా పూర్తిగా ఆ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా అక్కడ జల్లెడ పడుతుండడంతో ఇక మావోయిస్టులకి వేరే మార్గం కనిపించట్లేదు. ఖచ్చితంగా జనజీవ స్రవంతిలోకి పూర్తిగా అందరం లొంగిపోవాలని చెప్పేసి కీలక ప్రకటన అని చెప్పొచ్చు. ఎందుకంటే జనవరి 1న వాయిదాలు వదిలి అంతా కలిసి లొంగిపోతామని చెప్పేసి కూడా ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట ఈ లేఖ రావడం జరిగింది. మావోయిస్టులు జనజీవ స్రవంతిలో కలిసేందుకు తమకు సమయం కోరింది, వాళ్ళు కోరారు గతంలోనే. దానికి సంబంధించి కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు తర్వాత హిడ్మాని కూడా ఎన్కౌంటర్ చేసిన పోలీసులు కాబట్టి ఇక అడవుల్లో ఉండి పోరాటం చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవు కాబట్టి జనజీవ స్రవంతిలో కలిసిపోతామని చెప్పేసి కూడా మావోయిస్టులు చాలా మంది ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాల్లో లొంగిపోతూ ఉన్నారు. ఇక కేంద్రం కూడా డెడ్ లైన్ పెట్టింది. చాలా మంది ఎవరైనా లొంగిపోవాలనుకుంటే వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా ప్రకటన జారీ చేసింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రకటనలతో ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించిన చాలా మంది లొంగిపోయే అవకాశం ఉంది. మొన్న తెలంగాణలో కూడా కీలక నేతలతో పాటు 37 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. గతంలో కూడా అంటే దాదాపు 400లకు పైగా ఈ సంవత్సరంలో మావోయిస్టులు తెలంగాణలో లొంగిపోయారు. అయితే ఇక ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇటు మహారాష్ట్రలో కూడా భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. కేంద్రం ఆపరేషన్ పగార్ ఖచ్చితంగా పూర్తి చేస్తాము, మావోయిస్టులు అనే వాళ్ళు ఉండకుండా అంతం చేస్తామని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇక అడవుల్లో ఉండి తమ పోరాటం సాగించలేని పరిస్థితి మావోయిస్టులకు ఏర్పడింది. గతంలో పరిణామాలు వేరుండేవి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. గతంలో అడవులలో గిరిజనులు సహకరించేవారు, కానీ ఇప్పుడు గిరిజనులు కూడా మావోయిస్టులకి సహకరించకపోవడంతోనే ఇక ఖచ్చితంగా వాళ్ళు జనజీవ స్రవంతిలోకి వచ్చి లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోనే మిగతా వారందరూ కూడా లొంగిపోవాలని కేంద్రానికి విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ లెటర్ లో పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కూడా కావచ్చు ఈ లొంగిపోవడానికి కారణం. ఇక అడవుల్లో ఉండి చనిపోవడం కంటే జనజీవ స్రవంతిలో కలిసి జనాలతో కలిసి పోరాటం చేయొచ్చు అని చెప్పేసి కూడా భావించి చాలా మంది మావోయిస్టులు
లొంగిపోతున్నారు. కొత్త రిక్రూట్మెంట్ ఏది జరగట్లేదు కాబట్టి ఉన్న వాళ్ళంతా కూడా జనజీవ సవంతిలోకి వచ్చి లొంగిపోవాలని కూడా అనుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు జనవరి 1న అందరము ఆయుధాలు వదిలి జనజీవ సవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఈ లేఖలో రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మావోయిస్ట్ సంబంధించిన పార్టీ ఇక భారతదేశంలో ఉండే అవకాశమే కనిపించట్లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఇడ్మా ఎన్కౌంటర్ అనేది చాలా కీలకమైన. ఇడ్మా అంటే మావోయిస్ట్ పార్టీకే దళపతి చాలా కీలకమైనటువంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఎంతో మందిని పోలీసులని టార్గెట్ గా చేసి ఎన్కౌంటర్ చేయడం కావచ్చు, ఏదైతే కాల్పులు జరపడం కావచ్చు, బాంబ్ బ్లాస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇడ్మా కీలక ఆపరేషన్ లో పాల్గొన్నాడు. అలాంటి ఇడ్మాని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఎదురు కాల్పుల్లో అతను చనిపోయాడు, అతని భార్య కూడా చనిపోయింది, అతనితో పాటు మరికొంతమంది చనిపోయారు. కాబట్టి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అనేది ఇంకా అడవుల్లో ఉండి పోరాటం చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవు. కాబట్టి ఖచ్చితంగా జనజీవ సవంతిలో కలవాలనే ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. కాబట్టి ఇక అడవుల్లో ఉండి పోరాటం చేయలేము అని చెప్పేసి కూడా నిర్ణయించుకొని ఇక జనజీవ సవంతిలోకి కలిసేందుకు మావోయిస్టులు అంతా కూడా వస్తున్నట్టు తెలిసింది. ఇక కొంతమంది అనారోగ్య పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అడవుల్లో సరైన వైద్యం ఉండదు, అనారోగ్యాలతో చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి లాస్ట్ జీవితమైన కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచించి ఆ విధంగా బయటకు వస్తున్నట్టు